వినాయక నిమజ్జనం ఈసారి ట్యాంక్ బండ్లో చేయటం లేదని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ప్రత్యేక చెరువుల్లోనే నిమజ్జన కార్యక్రమం చేస్తామని ప్రభుత్వం చెప్పింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 12 మినీ చెరువులను నిర్మిస్తామని అఫిడవిట్లో ప్రభుత్వం పేర్కొంది. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, ప్రస్తుతం ఈసారి వినాయకుని నిమజ్జనం ట్యాంక్ బండ్లో లేనట్లుగా తెలుస్తుంది. దీనిపై అప్డేట్ ఏ విధంగా ఉంది? మొత్తానికి గత వారం కూడా హైకోర్టులో విచారణకు వచ్చింది. అప్పుడు పూర్తి స్థాయిలో నివేదిక సమర్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఇవాళ మరొకసారి కూడా హైకోర్టులో విచారణకు వచ్చింది. అయితే ప్రభుత్వం ఒక అఫిడవిట్ ను హైకోర్టుకు సమర్పించింది. అందులో పలు అంశాలను కూడా స్పష్టంగా పేర్కొంది. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ లో మాత్రం ఈసారి నిమజ్జనం చేయట్లేదు. దాని పక్కన 80 లక్షల రూపాయలతో ఒక మినీ ట్యాంక్ ను ఏర్పాటు చేస్తున్నాం. పూర్తి స్థాయిలో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసే వినాయకులు మొత్తం కూడా అదే మినీ ట్యాంక్ లో నిమజ్జనం చేస్తాం. ఇక రంగారెడ్డి జిల్లా అలాగే చుట్టుపక్కల సైబరాబాద్ పరిధిలో వస్తున్న వినాయకులు మొత్తం కూడా అక్కడ ఏర్పాటు చేసిన 12 మినీ ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నామని కూడా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. వీటికి కాను ఇప్పటికే 8 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేసేందుకు సిద్ధమయ్యాం. త్వరలో ఇది పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చుతుందని కూడా తెలిపింది. వీటన్నిటికి సంబంధించి హుస్సేన్ సాగర్ లో మాత్రం ఒక్క వినాయకుడిని కూడా నిమజ్జనం ఉండదంటూ అఫిడవిట్ లో స్పష్టంగా పేర్కొంది. వీటిని సమర్థించిన కోర్టు అదేవిధంగా చేయాలని కూడా ఇటు ప్రభుత్వానికి సూచించింది. అయితే సందీప్, ప్రతి సంవత్సరం ట్యాంక్ బండ్లో నిర్వహించే వినాయకుని నిమజ్జనం మరి ఈసారి వేరే చోట చేయడం వల్ల ఆ కమిటీ సభ్యులు కానివ్వండి లేకపోతే అసోసియేషన్స్ కానీ ఏమంటున్నాయి ఈ విషయంపై? వాస్తవానికి ఇది 9 ఏళ్ల క్రితం 2009లో ఈ పిటిషన్ దాఖలైంది. అప్పటి నుంచి కూడా ప్రతిసారి హైకోర్టులో ప్రతి ఏడాది కూడా విచారణ కొనసాగుతూ వస్తుంది. అయితే ఈసారి మాత్రం ఒక పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే మట్టి విగ్రహాలనే వీలైనంత ప్రోత్సహించండి, ఇలాంటి అనేక అంశాలు కూడా పిటిషనర్ కోర్టుకు తెలపడం జరిగింది. కోర్టు కూడా ఆయన వాదనలతో ఏకీభవిస్తూ వీలైనంత మట్టి విగ్రహాలనే వాడాలని కూడా ఒక తీర్పు వెల్లడించారు. అయితే హుస్సేన్ సాగర్ లో కూడా నిమజ్జనం వద్దు అనే పిటిషన్ ను వారి వాదనతో ఏకీభవిస్తూ ప్రభుత్వం నిర్ణయం కూడా తెలపాలని కోరారు. ప్రభుత్వం మాత్రము పరిశీలిస్తున్నాం, అలాగే ప్రత్యేక ఎన్క్లోజర్ ట్యాంక్ బండ్ లోనే ఏర్పాటు చేస్తామని మొన్నటి వరకు చెప్పింది. కానీ ఇవాళ అనూహ్యంగా ఒక అఫిడవిట్ స్పష్టంగా తెలిపింది. మినీ ట్యాంకులను పక్కనే ఏర్పాటు చేసి అక్కడే నిమజ్జనం చేస్తామని కూడా తెలిపింది. మరి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఇంకా మిగతా కమిటీలు ఏ విధంగా స్పందిస్తాయని మనకు తేలాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సందీప్.